ఎమ్మెల్యే మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర నిరాశలో ఉన్నారు. 5 ఏళ్ల పాటు జగన్పై పోరాడి ఆయన ఓటమిలో కీలక పాత్ర పోషించిన తనకు ఎలాంటి పదవి ఇవ్వలేదన్న అసంతృప్తి ఆయనలో కనిపిస్తోంది. కస్టడీలో పోలీస్ దెబ్బలు తిన్న తనకు టీడీపీలో కనీస గౌరవం లభించడం లేదన్న ఆగ్రహము పెళ్లిబుక్కుతున్నప్పటికీ ప్రస్తుతానికి ఏమీ చేయలేక నిదాన వైఖరి వహిస్తున్నారు. గతంలో రెచ్చిపోయి రచ్చబండలు పెట్టినట్లుగా ఈసారి ప్రవర్తించకూడదని నిర్ణయించుకొని ఇప్పుడు కొత్త మీడియా గేమ్కు తెరతీస్తున్నారు. నాకు పదవి కావాలని అంటూ రివర్స్ టెండరింగ్ టైప్లో రివర్స్ హ్యామరింగ్కు తెరతీశారు. పదవి ఇస్తే వద్దనను, చెత్త పదవి ఇస్తే మాత్రం తీసుకోను అంటూ కొత్త రాగం అందుకున్నారు. టీడీపీలోనూ కూటమి ప్రభుత్వంలోనూ ఇప్పుడున్న ఆశావహుల సంఖ్యను చూస్తే చెత్త పదవే కాదు, ఏదో ఒక పదవి దక్కితే చాలన్నట్లుగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. రాని వాళ్ళు తెగ హైరాణ పడిపోతూ చంద్రబాబు పైన, పార్టీ పైన శాపనార్థాలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. రఘురామ మాత్రం అలాంటివేమీ చేయకుండా మీడియా ఇంటర్వ్యూల ద్వారా తన డిమాండ్లను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నారు. చంద్రబాబు తీరుపై రఘురామ తీవ్ర ఆవేదనలో ఉన్నారు. తనకు టికెట్ ఇచ్చే విషయంలో ఆఖరి నిమిషం వరకు ఆపి 175వ అభ్యర్థిగా ప్రకటించడం అవమానకరంగా మారిందని అప్పట్లో రఘురామ తన అనుచరుల వద్ద వాపోయారు. ఇప్పుడు కూడా అదే అంశాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. మీడియా ఇంటర్వ్యూల్లో అదే మాట అంటున్నారు. కరివేపాకులా వాడుకొని పక్కన పడేశారన్న ఆగ్రహం ఆయనలో ఉంది. పదవి ఇస్తే వద్దనని, తనను గౌరవించే పదవి ఇస్తే అస్సలు వద్దనని ఆయన చెబుతున్నారు. తన గౌరవానికి తగిన పదవి కావాలని, ముష్టి వేసినట్లుగా ఫీల్ అయ్యే పదవి వద్దని రఘురామ తెగేసి చెప్పటం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చర్చనీయాంశమైంది. ఇటీవల 20 కార్పొరేషన్ చైర్మన్ల పదవులు ప్రకటించిన నేపథ్యంలో తనకు ఒక్కటి కూడా రాకపోవటంపై ఆయన ఒకంత అసహనానికి లోనైన మాట వాస్తవం. అదే టైంలో రెండో రౌండ్లో ఇస్తాములే అని టీడీపీ అధిష్టానం వైపు నుంచి హామీ రాకపోవటం కూడా రఘురామ అవమానంగానే పరిగణిస్తున్నారు. నిజంగా రఘురామ ఫైర్ బ్రాండ్, పట్టిన పట్టు వదలని విక్రమార్కుడు. 5 ఏళ్ల పాటు జగన్పై పోరాటంలో పాపులర్ నాయకుడయ్యారు. జగన్ను ఆయన గద్దెదించి తీర్తారని ఏపీ జనం చెప్పుకునేవారు. జనం ఆశించినట్లుగానే జగన్ ఓడిపోయారు. చంద్రబాబు కంటే రఘురామ ఎక్కువ శ్రమ పడ్డారని జనం చెప్పుకున్నారు. చంద్రబాబుకు ఒక పార్టీ ఉంది, ముఖ్యమంత్రిగా పనిచేసి జనంలో పేరు తెచ్చుకున్న ట్రాక్ రికార్డు ఉంది. రఘురామకు అవన్నీ లేవు. కేవలం రెబల్ స్టార్ అన్న బిరుదు మాత్రం ఉంది. ఇప్పుడు అదే ఆయనకు ఇబ్బందిగా మారిందని, టీడీపీ ఆయన్ను దూరం పెడుతోందని అభిమానులు డిస్కస్ చేసుకుంటున్నారు. అయినా సరే RRRకు చిర్రెత్తుకొస్తే మాత్రం జరిగేది వేరుగా ఉండొచ్చు. స్పీకర్ పదవి వస్తుందని ఆశించి భంగపడిన రఘురామ కనీసం ఢిల్లీలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి అయినా కావాలని ఎదురు చూస్తున్నారు. టీడీపీ అధిష్టానం పట్టించుకోకపోతే ఏం చేయాలో ఆయన త్వరలోనే డిసైడ్ కావచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.